నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో హైలైట్ ఢిల్లీ మెట్రో స్టేషన్లో పోలీసు బలగాల విస్తృత సోదాలు మసూద్ అజర్ పై చర్యలు తీసుకోండి పాక్ కు అమెరికా అల్టిమేటం భారత్ కు బాసట సరిహద్దుల్లో మోటార్లు రాకెట్లతో విరుచుకుపడుతున్న పాక్ తిప్పికొడుతున్న భారత భద్రతా బలగాలు గాంధీ ఆసుపత్రిలో అత్యవసర సేవలు నిలిపివేసిన జూడాలు పేషెంట్ బంధువుల వల్ల తమకు రక్షణ కల్పించాలని ఆందోళన ఇక బులెటిన్ డీటెయిల్స్ లోకి వస్తే పుల్వామా ఉగ్రదాడి ఘటన అనంతరం భారత పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన నేపథ్యంలో దేశ రాజధాని నగరమైన ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పాకిస్తాన్ భారత వాయుసేన పైలట్ను నిర్బంధించిన దృష్ట్యా భారత్ పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఢిల్లీ మెట్రో రైల్ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించి అప్రమత్తమయ్యారు. 236 రైల్వే స్టేషన్లో 327 కిలోమీటర్ల దూరం ఢిల్లీ మెట్రో రైలు విస్తరించి ఉంది. పాక్తో పాటు ఉగ్రవాదులు దాడులు చేస్తాయనే అనుమానంతో ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్తో పాటు పార్కింగ్ స్థలాల్లోనూ మెట్రో రైలు అధికారులు ప్రతి 2 గంటలకు ఒకసారి తనిఖీలు చేస్తున్నారు. మెట్రో రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వారిని ప్రశ్నిస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటన అనంతరం భారత వాయుసేన పాకిస్తాన్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా కార్యదర్శి మికీ పాంపియోతో ఫోన్లో సంభాషించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు తాము వైమానిక దాడులు చేశామని అజిత్ దోవల్ అమెరికా కార్యదర్శికి వివరించారు. దీంతో పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దాడులు చేయడాన్ని అమెరికా సమర్థిస్తుందని మికీ పాంపియో చెప్పారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసేందుకు పాకిస్తాన్ నేలపై దాడులను అమెరికా కార్యదర్శి మికీ సమర్థిస్తూ భారత్కు బాసటగా నిలుస్తామని ప్రకటించారు. ఇక పాకిస్తాన్లోని ప్రముఖ వార్తాపత్రిక డాన్ భారత పైలట్ అభినందన్ వర్ధమాన్కు సంబంధించి ఓ వార్తను ప్రచురించింది. అభినందన్ను అదుపులోకి తీసుకునే ముందు జరిగిన పరిణామాలు ఇవేనని చెప్పుకొచ్చింది. డాన్ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం ఎల్ఓసికి సరిగ్గా 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటి సమీపంలో బుధవారం ఉదయం 8 గంటల 45 నిమిషాల ప్రాంతంలో 2 ఎయిర్ క్రాఫ్ట్లు మంటల్లో కాలిపోవడం తాను చూశానని 58 ఏళ్ల వయసున్న మహమ్మద్ రజాక్ తెలిపినట్లు డాన్ పత్రిక రిపోర్ట్ చేసింది. కాలిపోతున్న విమానం నుంచి పారాషూట్లో ఓ వ్యక్తి తన ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో కిందకు దిగడం తాను చూశానని చెప్పుకొచ్చారు. గ్రామంలోని కొందరు యువకులను వెంట తీసుకువెళ్లి అక్కడికి వెళ్లి చూడగా ఓ పైలట్ కనిపించినట్లు మహమ్మద్ రజాక్ తెలిపారు. యువకులను అతని దగ్గరకు వెళ్లవద్దని సైన్యం వచ్చేదాకా వేచి చూద్దామని తాను చెప్పినట్లు మహమ్మద్ రజాక్ తమ పత్రికకు ఫోన్ లైన్లో తెలిపినట్లు డాన్ పత్రిక చెప్పుకొచ్చింది. తాను వెళ్లిన సమయంలో కొన్ని డాక్యుమెంట్లను మ్యాప్లను మింగేందుకు ఆ పైలట్ ప్రయత్నించాడని రజాక్ చెప్పినట్లు తెలిసింది. ఇక అభినందన్ వర్ధమాన్ను విడిపించేందుకు దౌత్యపరంగా భారత్ ఒత్తిడి పెంచుతోంది. అభినందన్ను వారం లోపు విడుదల చేయాలంటూ భారత విదేశాంగ శాఖ లేఖ రాసింది. అంతేగాక జెనీవా ఒప్పందం ప్రకారం అతనికి ఎలాంటి హాని తలపెట్టవద్దని భారత విదేశాంగ శాఖ కోరింది. పుల్వామా దాడికి సంబంధించి పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ పాత్రపై భారత్ ఇప్పటికే ఆధారాలు సమర్పించింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని పాక్ను డిమాండ్ చేసింది. భారత్తో పాటు ప్రపంచ దేశాలు కూడా ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని పాక్ను డిమాండ్ చేశాయి. అమెరికా కూడా ఈ విషయంలో భారత్కు అండగా నిలిచింది. పీఓకేలో ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులను అమెరికా సమర్థించింది. నేడు సాయంత్రం కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరిగింది. అభినందన్ను సురక్షితంగా భారత్కు తీసుకొచ్చే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. తాజా పరిస్థితులపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమీక్ష జరపనుంది. ఇక నిందరాయంగా కురుస్తున్న బుల్లెట్ల వర్షం, భారీ మోటార్లు, రాకెట్ లాంచర్లతో దాడులు, బాంబుల పేలుళ్లు. ఇది భారత్ పాకిస్తాన్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ సరిహద్దు గ్రామాల్లో సాధారణ ప్రజలు మాత్రం తమ ప్రాణాలు కాపాడుకునేందుకు బంకర్లను ఆశ్రయించారు.
తుపాకీ గుళ్ల భీకర శబ్దాల మధ్య సరిహద్దు గ్రామాల ప్రజలు బంకర్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను మూసివేశారు. పాఠశాల విద్యార్థుల పరీక్షలను సైతం వాయిదా వేశారు. గత ఏడాది 2936 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ మన సరిహద్దు గ్రామాలపై కాల్పులు జరిపింది. 2017లో 971 సార్లు, 2016లో 449 సార్లు కాల్పులు జరిపింది. పూంచ్, రాజౌరి, జమ్మూ, సాంబా, కథువా సెక్టార్లలో పాక్ దాడులను జరుపుతోంది. దీంతో సరిహద్దు గ్రామాల్లో ప్రజల భద్రత కోసం కేంద్రం కమ్యూనిటీ బంకర్లను నిర్మించింది. దీంతో పాటు పలు సరిహద్దు గ్రామాల్లో వ్యక్తిగత బంకర్లను సైతం నిర్మించుకున్నారు. కాల్పుల సమయంలో బంకర్లే సరిహద్దు ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాయి. 5 సెక్టార్లలో 14,460 వ్యక్తిగత కమ్యూనిటీ బంకర్లను నిర్మించారు. సరిహద్దుల్లోని 5 జిల్లాల్లో నిర్మించిన బంకర్లే ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయి. బంకర్ల నిర్మాణం కోసం కేంద్రం 416 కోట్ల రూపాయలను విడుదల చేసింది. వ్యక్తిగత బంకరు నిర్మాణానికి 2.4 లక్షల రూపాయల వ్యయమైంది. కాగా కమ్యూనిటీ బంకర్ నిర్మాణానికి 8.5 లక్షల రూపాయలు ఖర్చు అయింది. కమ్యూనిటీ బంకర్లో 40 మంది, వ్యక్తిగత బంకర్లో 10 మంది తలదాచుకోవచ్చు. 2016 సర్జికల్ స్ట్రైక్ సందర్భంగా 6 సరిహద్దు జిల్లాల్లోని 1000 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు. దీంతో పాటు ఈ కాల్పుల వల్ల 30,000 హెక్టార్లలో పంట దెబ్బతింది. సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో మరణించిన లేదా గాయపడిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నారు. దీంతో పాటు గేదె మరణిస్తే 50,000 రూపాయలు సాయం చేస్తున్నారు. ఇక సరిహద్దు రేఖను దాటి పాకిస్తాన్ లోపలికి చొచ్చుకెళ్లి ఉగ్రవాదుల పీకమనిచిన ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం పట్ల దేశ ప్రజలంతా పులకిస్తూ ఉంటే ప్రతిపక్షాలు మాత్రం మింగుడు పడడం లేదని బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడ్యూరప్ప మండిపడ్డారు. దావణగిరి, చిత్రదుర్గ లోక్సభ నియోజకవర్గాలకు చెందిన శక్తి కేంద్రాల నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశం కంటే ఎవరు గొప్పవారు కారణ మోదీ సూక్తులను ప్రస్తావించిన ఆయన ఇంత గొప్ప ప్రధాని దేశానికి దక్కడం 125 కోట్ల మంది ప్రజల అదృష్టమని అన్నారు. మరోమారు ప్రధాని పీఠంపై మోదీని కూర్చోబెడితే ప్రపంచ చిత్రపటంలో భారత్ తన సత్తాను చాటి చెప్పడం ఖాయమని అన్నారు ఆయన. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు ముంబైలో దాడులు జరిపి వందలాది మందిని పొట్టన పెట్టుకున్నప్పుడు మనకి ఇవే ఆయుధాలు, ఈ సైనిక బలమే ఉందని, అయితే పాకిస్తాన్లోకి చొరబడి ప్రతీకారం తీర్చుకునేందుకు మోదీ లాంటి ప్రధాని ఉండలేదని అన్నారు ఆయన. రాష్ట్రం నుంచి మెజార్టీ లోక్సభ నియోజకవర్గాల్లోని బీజేపీని గెలిపించి మోదీకి గానుకగా ఇవ్వాలని ఆయన నేతలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్, ఎంపీ జిఎం సిద్ధేశ్వర, విధాన పరిషత్ పక్ష నేత కోట శ్రీనివాస పూజారి తదితరులు హాజరయ్యారు. సంజాతా రైలును పాకిస్తాన్ నిలిపివేసింది. లాహోర్, అటారీ మధ్య సంజాతా ఎక్స్ప్రెస్ వందల మంది ప్రయాణికులతో రాకపోకలు సాగిస్తూ ఉంటుంది. పాక్, భారత్కు మధ్య నడిచే రైలు ఇదే. ఉదయం 8 గంటలకు బయలుదేరాల్సిన ట్రైన్ ఇంతవరకు బయలుదేరలేదు. పాకిస్తాన్ ఈ రైలును రద్దు చేసినట్లు ప్రకటించింది. ట్రైన్ రద్దవడంతో భారత్కు రావాల్సిన చాలా మంది ప్రయాణికులు లాహోర్లోనే ఆగిపోయారు. వారిని బస్సుల్లో సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత్ ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఉగ్రవాదంపై పోరుకు తాము సిద్ధమని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ ప్రకటించింది. పుల్వామా ఉగ్రదాడి, ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన ప్రతిదాడి నేపథ్యంలో తాము ఉగ్రవాదంపై పోరాడేందుకు సిద్ధమని విమాన పైలట్లు ముక్త కంఠంతో చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అండగా నిలుస్తామని, అవసరమైతే తాము యుద్ధానికైనా సిద్ధమని పైలట్లు చెప్పారు. భారత వాయుసేన తర్వాత విమాన పైలట్లుగా తాము దేశం కోసం సేవలందించేందుకు సిద్ధమని పైలట్ల సంఘం ప్రధాన కార్యదర్శి టి ప్రవీణ్ కీర్తి ప్రకటించారు. దేశం కోసం తాము బాధ్యతగా సేవలందిస్తామని పైలట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. వారు ఇక పాకిస్తాన్ చెబుతున్న అబద్ధాలను నమ్మొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభినందనలా ధైర్యంగా నిలబడాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. పాక్ కుట్రను బహిర్గతం చేయాలని అన్నారు.
సరిహద్దుల్లో భారత జవాన్లను సేవలను ప్రధాని కొనియాడారు. ఐకమత్యంగా పోరాడి పాకిస్తాన్పై విజయం సాధిస్తామని పిలుపునిచ్చారు. భారత్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని పాక్ ప్రయత్నిస్తోందని మోదీ మండిపడ్డారు. భారత సైన్యానికి అందరూ మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. భారత శక్తిని ఎవరూ ఆపలేరని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక పాకిస్తాన్ ఆర్మీకి బందీగా చిక్కిన భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ కు సంబంధించి రక్షణ శాఖ అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. పాక్ సైన్యం జెనీవా ఒప్పందానికి తూట్లు పొడిచి అభినందన్ ను ఇబ్బందులకు గురి చేస్తోందని ప్రకటనలో తెలిపారు. అంతేగాక ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. ఆ సంస్థ అధినేత మసూద్ అజర్ కు సర్వ సౌఖ్యాలు కల్పిస్తోందని ఆరోపించారు. మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా పాక్ సైన్యం దాడికి పాల్పడుతోందని ప్రకటనలో తెలిపారు. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ ఫేర్ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న కళలను బయటకు తీయడానికి ఈ ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుంది అని ఆయన అన్నారు. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మేర సంఘం టైలర్స్ డే సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేర సంఘం జిల్లా అధ్యక్షుడు సిరికొండ నారాయణ, ఉపాధ్యక్షులు వీరేశం, రమేష్, ఉదయ్ కుమార్, గౌరవ అధ్యక్షులు రాచల్ల రమేష్, కృష్ణయ్య, అశోక్, సుదర్శన్, నాగేష్, వందల సంఖ్యలో మేర సంఘం కార్యకర్తలు, నాయకులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ కుర్మగొల్ల, మత్స్య కార్మిక, ముదిరాజ్ సంఘాలకు ఇచ్చినట్టు మాకు కూడా సబ్సిడీతో కూడిన కుట్టు మిషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మా కుటుంబాలు 2 లక్షలకు పైగా కుట్టు మిషన్ పైనే ఆధారపడి ఉన్నాయని, రెడీమేడ్ బట్టలు వచ్చిన నుంచి బట్టలు కుట్టలేకపోతున్నామని, మాకు పని లేకపోవడమే మా కుటుంబాలు రోడ్డున పాలవుతున్నాయని, వెంటనే ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీ కూడిన కుట్టు మిషన్లు ఇవ్వాలని కోరారు. ఈరోజు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా కుల సోదరులు టైలర్ డే సందర్భంగా బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. మరియు మా ఏదైతే కుల వృత్తి రోజు రోజుకు దినాది స్థితిలో పడిపోతుంది కాబట్టి ప్రభుత్వానికి ప్రతిసారి మేము
మెమోరం ద్వారా, ఎమ్మెల్యే ద్వారా, ఎంపీ ద్వారా మేము సీఎంకు చాలా వినతి పత్రాలు ఇచ్చినాము. అయితే మొన్ననే సీఎం గారు అసెంబ్లీలో మేరు వాళ్లకు కుట్టు మిషన్లు సబ్సిడీతో ఇస్తామని ప్రకటన చేసిండ్రు. ఆ కుట్టు మిషన్లు సరిపోవు కాబట్టి మినిమం మాకు 100 కోట్ల బడ్జెట్తో మా ఫెడరేషన్ మాకు ఏర్పాటు చేసి దాంతో మేము రుణాలు తీసుకొని మా కుట్టు బట్టలు తెచ్చుకొని దాంతో వ్యాపారం చేసుకొని మా జీవన పోరాటం సాగిస్తామని చెప్పి, మరియు మా కుల వృత్తులు రెడీమేడ్ దుస్తులు వచ్చుట్ల మా కుల వృత్తులు మాని వలస కూలీగా మారుతున్నారు, మట్టి పనికి పోతున్నారు, మరియు పనికాహార పథకం పోతున్నారు. ఆడవాళ్ళకైతే మా మొత్తానికి ఉపాధి లేకుండా పోయింది. మరియు మాకు ఆ రకంగానే ఏదైతే మొన్న గాంధీ హాస్పిటల్లో జరిగిన తరుణి అనే పాప సంఘటనలో డాక్టర్ల సమ్మె ఈ రోజు 3వ రోజుకు చేరింది. డాక్టర్లు అంతా ఆందోళనతో సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇందుకు హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు హాస్పిటల్ డీన్ మాట్లాడుతూ ఈ విషయంపై బాగా పరిశీలించి తగిన చర్య తీసుకోవాలని ప్రభుత్వంని కోరుతున్నామని అన్నారు. హాస్పిటల్ డాక్టర్, సిబ్బంది లేదా సెక్యూరిటీ వాళ్ళ తప్పు ఉన్నా, ప్రజల తప్పు ఉన్నా త్వరగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంని కోరుతున్నారు. Ninnane immediately after knowing, I came in the evening, I was here till evening yesterday. Nenu vache varaku meeru ikkada chelipoyaru. Morning ninna evaraithe 7-8 mandi ma security vallu unnaru, I told that those people should be immediately removed from the security. Valle kaakunda ee unna 103 security people lo kuda some of them are not properly deployed and not coming to the duties. Dani kuda insist cheshi we said it has to be only through biometric, and the duty RMOs are supposed to monitor them and they will be placed in specific areas. ఇప్పుడు మనకు ఒక షిఫ్ట్లో మధ్యాహ్నము సాయంత్రము 30 మంది ఉన్నారు. నిన్న నేను రివ్యూ చేస్తే ఆ 30 మందిలో 20 మంది కంటే ఎక్కువ ఉండలేదు. దట్ వీ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ, దట్ హ్యాస్ టు బి డన్. నెక్స్ట్ ఎవరైతే నిన్నటిదప్పుడు ఆ సిచ్యువేషన్లు ఉన్నారో వాళ్ళు దే కుడ్ నాట్ ప్రొటెక్ట్ ఏ డాక్టర్, దోస్ ఫెలోస్ హ్యావ్ టు బి ఇమీడియట్లీ థ్రోన్ అవుట్ ఆఫ్ దిస్ హాస్పిటల్. అదే కాకుండా ఆ పోలీసు వాళ్ళు కూడా 3 ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనోడంటే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాడు భయపడడానికి రోజు పోలీస్ కూడా ఉండి పోలీసు కూడా చర్య తీసుకోకపోతే ఇక మనం ప్రొటెక్ట్ చేసేది ఎవరు? ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్. ఇక మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపాలిటీలోని 6వ వార్డు కౌన్సిలర్ గుర్రం ప్రసన్న వెంకటరెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్ యాతం శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి మరియు కౌన్సిలర్లు అందరూ కలిసి ప్రభుత్వ లక్ష్యంతో ప్రతి ఇంటికి నీరందించేందుకు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా పలు కాలనీలకు కృష్ణా వాటర్ను పైప్ లైన్ ద్వారా సరఫరాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ త్వరలోని అన్ని కాలనీలకు నీరందించేందుకు అధికారులతో మాట్లాడతానని, ప్రతి ఇంటికి మంచినీటి నల్లాను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆలోచన ప్రకారం ప్రతి ఒక్కరికి నీళ్ళు అందించాలనే ప్రయత్నం స్థానికంగా ఉన్న బాడీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరు కలిసి ప్రతి కాలనీలో ప్రతి ఇంటికి నల్లు ఉండాలా, వాటర్ ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా కృష్ణా వాటర్కి గత 2 నెలల నుండి ఫాలోఅప్ చేయంగా కొన్ని కాలనీస్ వస్తూ ఉన్నాయి, ఇంకా కొన్ని కాలనీస్ ఇబ్బందిగా ఉన్నాయి. ఆ వచ్చిన కాలనీస్ కూడా ఫుల్ ప్రెషర్తో కూడా వాటర్ రాని పరిస్థితి కొంత ఉంది. అవన్నీ సెట్ కావాలంటే కనీసం ఒక 2-3 మంత్స్ పడుతుందని దయచేసి అర్థం చేసుకోమని ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే మ్యాక్సిమం వర్కౌట్ దాని మీదంతా పనిచేస్తూ ఉన్నాం. కొన్ని రిజర్వాయర్స్ కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. రిజర్వాయర్స్ కంప్లీట్ అయిన తర్వాత టెంపరీగా తీసుకుంటూ ఉన్నాం మనం. ఎందుకంటే రిజర్వాయర్స్ కంప్లీట్ అయిపోయి రిజర్వాయర్స్ నుండి వాటర్ రావాలంటే మళ్ళీ ఒక 6 నెలలు పడుతుంది. సో సమ్మర్ అనేది చాలా మన ముందున్న సమస్య కాబట్టి ఆ సమస్యలు లేకుండా ఉండేటట్టు టెంపరీగా ఎక్కడ వీలుంటే అక్కడ ట్యాప్ చేసి ఈరోజు నీళ్లు తీసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో రిజర్వాయర్స్ కంప్లీట్ అయిపోతే లైక్ హైదరాబాద్లో ఎట్లా వస్తుందో ఆ విధంగా ఆల్టర్నేటివ్ డేస్ వాటర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి కూడా కాలనీ వాసులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు కాలనీని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటూ ఉన్నారు. కాలనీ అసోసియేషన్ నుండి ఒక తీర్మానం ఇస్తే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉంటే కూడా వాళ్ళు ఫిల్ఫిల్ చేసి, పైప్ లైన్స్ ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళే ఫుల్ఫిల్ చేసి వాటర్ కూడా వాళ్ళే కంప్లీట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుకైతే పర్ డే 32 లక్షల లీటర్లు ఇస్తూ ఉన్నాం మనం బడంపేట మున్సిపాలిటీ. ఒక్కొక్క ఏరియాకు కొంత ఉన్నా ఇంకా కొంత తక్కువ పడుతూ ఉంది. ఎగ్జాంపుల్ మన అల్మాస్ కూడా ఉందనుకోండి, చాలా కాలనీస్ అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి సంబంధించిన వాటర్ రావాలంటే డెఫినెట్గా కొంత కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా కాలనీలో ఉన్న అసోసియేషన్ వాళ్ళు మా కౌన్సిలర్ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, వీలైనంత తొందరలో కాలనీస్ని మెట్రో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయిస్తే వాళ్ళు గ్యాప్స్ని కూడా ఫుల్ఫిల్ చేసి
2-3 monthsలో కంప్లీట్ వాటర్ సమస్య లేకుండా చేయడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి సహకరించమని అందరినీ కోరుతాను. ఇక బంగారు తెలంగాణలో మహిళల ఆర్థికాభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గురువారం గద్వాల పట్టణంలోని ఎంకేఎస్ పట్టణంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలలో భాగంగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరికంలో మగ్గుతున్న పేదింటి ఆడబిడ్డలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆ కుటుంబాలకు వరంగా మారాయని స్థానిక ఎమ్మెల్యే అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. నిరుపేదలకు భద్రతతో కూడిన పెళ్లిళ్లు చేసే పథకాన్ని తీసుకువచ్చి పేదింటి ఆడపడుచులకు కేసీఆర్ అండగా నిలిచారని అన్నారు. గద్వాల నియోజకవర్గానికి చెందిన 254 మంది లబ్ధిదారులకు 3,33,09,064 రూపాయల విలువ గల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అటువంటి అప్పులు రాకూడదనే ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారు ఎన్ని పథకాలు పెట్టడం జరిగింది. అటువంటి భారం ప్రజల మీద పడకూడదు. ఏ కన్న తల్లి ఆడపిల్ల పుట్టినా కూడా బాధపడకూడదు, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మీరు కూడా మన స్థానిక నాయకులు కూడా అందరూ కూడా వాళ్ళని ఏ విధంగా వాళ్ళు మోటివేట్ చేసి తహసీల్దార్ ఆఫీసులో కానీ అన్ని రకాలుగా మోటివేట్ తీసుకెళ్లి వాళ్ళకి చెక్కులు వచ్చి ఏర్పాటు చేయాలని కోరుకుంటూ వాళ్ళకి చాలా సమయం అవుతుంది. ఎందుకంటే విభూతి లక్ష్మి, ముగ్గు అర్జున్ లక్ష్మి, భర్త పేరు ముగ్గు చంద్రయ్య, విభూతి చిట్టమ్మ. ఇక హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వప్న నర్సింగ్ హోంలో వైద్యం వికటించి దివ్య అనే 3 నెలల గర్భవతి మృతి చెందింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధి చైతన్యపురిలోని స్వప్న నర్సింగ్ హోంలో వైద్యం వికటించి దివ్య అనే 3 నెలల గర్భిణి మృతి చెందింది. దివ్య గత 4 నెలల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకుంది. తల్లి కాబోతున్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆనందంలో ఉండగా ఇంతలోనే ఇలాంటి వార్త వినేసరికి కుటుంబ సభ్యులందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉండటం అందరినీ కంట తడి పెట్టించింది. హిమోగ్లోబిన్ తక్కువ ఉందని చెప్పిన స్వప్న ఆసుపత్రి వైద్యులు హడావుడిగా బయటకు పంపేశారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ హాస్పిటల్ వైద్యులపై, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు కుటుంబ సభ్యులు. వైద్యులు మీడియాతో మాట్లాడుతూ ఈమె గత కొన్ని సంవత్సరాలుగా గుండెకు సంబంధించినటువంటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వైద్యపరంగా మా నుండి ఎలాంటి తప్పిదం లేదని, మేము అన్ని సక్రమంగానే నాణ్యమైన వైద్య చికిత్స అందించామని, కార్డియాక్ సమస్యతోటే దివ్య హఠాన్మరణం పొందిందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. వైద్యులు మీడియాతో మాట్లాడుతూ ఈమె గత కొన్ని సంవత్సరాలుగా గుండెకు సంబంధించినటువంటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వైద్యపరంగా మా నుండి ఎలాంటి తప్పిదం లేదని, మేము అన్ని సక్రమంగానే నాణ్యమైన వైద్య చికిత్స అందించామని, కార్డియాక్ సమస్యతోటే దివ్య హఠాన్మరణం. వీళ్ళు ఇచ్చిన దరఖాస్తు మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. డెడ్ బాడీని ఉస్మానియా మార్చర్కి తరలించడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాము, మెడికల్ బోర్డుకు రాస్తాము. టీమ్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళు ఏమైనా రిపోర్ట్ ఇచ్చినట్టుంటే నెగ్లిజెన్స్ తెలితే వీళ్ళ మీద చర్య తీసుకుంటాం. స్వప్న హాస్పిటల్ డాక్టర్ మీద అది అండర్గో ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పుడు వీళ్ళన్నారు వాళ్ళన్నారు కాదు, మాకు కావాల్సింది వీళ్ళు బాధితులు పిటిషన్ ఇచ్చారు కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసినాము. డెడ్ బాడీని హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. మెడికల్ బోర్డు నుంచి రిపోర్ట్ వస్తే నెగ్లిజెన్స్ తెలితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అవును. అయితే ఈ హాస్పిటల్ అప్పటి వరకు మూత చేయాలని మీ ద్వారా మూత చేయాలని పేషెంట్ బంధువులు కోరుతున్నారు. దానిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? హాస్పిటల్ ఏమైనా మూత చేసే అవకాశాలు ఏమైనా? ఎలాంటి క్లోజ్ చేసే అవకాశాలు లేవు. ఈ మంత్లో 4 అయినాయి అంట ఇటువంటి కేసెస్. అంటే మా నోటీస్లో ఒకటి కూడా రాలేదు. అది మా నోటీస్లో ఒకటి కూడా రాలేదు. మీరు తెలుసుకోవాలి కదా, మీకు తెలుసుకోవాలి కదా. ఎవరైనా వచ్చి ఇదేంటనే కదా, ఎవరు బాధితులు లేరు, ఎవరు ఇది కాలేదు. మాకు ఎక్కడ మీడియాలో కూడా రాలేదు. వచ్చినట్టుంటే మేము కూడా సుమోటో కూడా వచ్చేస్తుంటాము. కానీ అలాంటి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో హైలైట్. ఢిల్లీ మెట్రో స్టేషన్లో పోలీసు బలగాల విస్తృత సోదాలు. మసూద్ అజర్పై చర్యలు తీసుకోండి. పాక్ అమెరికా అల్టిమేటం, భారత్కు బాసట.
సరిహద్దుల్లో మోటార్లు రాకెట్లతో విరుచుకుపడుతున్న పాక్, తిప్పికొడుతున్న భారత భద్రతా బలగాలు. గాంధీ ఆసుపత్రిలో అత్యవసర సేవలు నిలిపివేసిన జూడాలు, పేషెంట్ బంధువుల వల్ల తమకు రక్షణ కల్పించాలని ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.